రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శుభాశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ది కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమం చేస్తూ మరో పక్క అభివృద్ది చేస్తూ మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం ఏదైతే ఆ యొక్క పెట్టుబడులు మొత్తం కూడా వారందరినీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేదానికి సంక్షేమ కార్యక్రమాల సాధన కోసం ఏదైతే కృషి చేస్తూ ఉన్నారు. ఈ రకంగా అన్ని రకాల ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా చేస్తున్నటువంటి కష్టానికి ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, ఎంపీ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు జిల్లా అధ్యక్షులు బేదా రవిచంద్ర గారు, అధికారులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వీరందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకోకముందే పూర్తి చేపట్టిన జరుగుతున్న టెండర్లు పిలిచిన అభివృద్ది పనులు అక్షరాల 650 కోట్ల రూపాయలు వివిధ శాఖల కిందని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ ఈ ఒక్కరోజే మనం ప్రారంభోత్సవం 2 కోట్ల అభివృద్ది పనులు ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇందాక అందరి కార్యకర్తల నాయకులు చెప్పాను కానీ ఒక వ్యక్తి చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇందాక కార్యకర్తల నాయకులు చెప్పిన సూచనలు మీ అందరి అభిమాన నాయకుడు నిన్ననే చంద్రబాబు గారు లోకేష్ గారి ఆశీస్సులతో రాష్ట్ర అధికార ప్రతినిధులైనటువంటి గిరిధరెడ్డికి వర్తిస్తుంది. నేనేదో ఎమ్మెల్యే తమ్ముడిని షోక్గా చొక్కా వేసుకుంటా తిరుగుతా అంటే సాధ్యం కాదు. చెమట కారాల ఏం సతీష్ ఎటగచ్చు ఎమ్మెల్యే కాకముందు చెమట కారాల నిరంతరం జనం మధ్యలో ఉండాలా, చేసేది చెప్పాలా, చేయలేంది నా వల్ల కాదని చెప్పాలా, మనిషిని తిప్పుకోకూడదు. ఒక్కసారి ఒక మనిషి ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా నేరుగా వచ్చి చెప్పినా ఇంకా మనిషి మర్చిపోయినా ఆ పని కోసం మనం వెంటాడి కనుక్కొని పని చేసి చెప్పాలా. ఏ కారణం ఇచ్చినా కాకుండా పోతే ఎందుకు కాదు చెప్పాలా. ఉదాహరణకి కొంతమంది పాపం తెలియక రైల్వే స్టేషన్ స్థానాలకి ఇళ్లపట్టాలు కావాలంటారు, అది సాధ్యం కాదు. అందుకని ఆ మాట చెప్పాలి వాళ్ళు తిరిగి. రెండోది అన్నిటికీ ముఖ్యంగా ప్రజల ఓట్లు మనకు ఎంత ముఖ్యమో కష్టం చేసే సహచర నాయకుల కార్యకర్తలకి మన మీద ఉండే నమ్మకం అంత ముఖ్యం. మాట చెప్తే ప్రాణం ఉంటే ఆ మాట నెరవేర్చి తీరాల, దాంట్లో ఎలాంటి అనుమానం. దానికోసం ఎందాకైనా సరే ముందు సాగాల. ఒకవేళ శక్తి నీకు లేనప్పుడు ప్రారంభంలో అడిగినప్పుడే ప్రయత్నం చేస్తా, కావచ్చు కాకపోవచ్చు, అయితే సంతోషపడు, కాకుంటే బాధపడొద్దు అని చెప్పాలా. అంతేగాని మాట చెప్పిన తర్వాత దాని మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కార్యకర్తల విషయంలో రాజీ పడకూడదు. కార్యకర్తల్లో సహచర నాయకుల్లో ఒక నమ్మకం సంపాదిస్తే అది ప్రజలను గెలిచినట్టే. కాబట్టి నాయకులు కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల్లా చూడాలా, నమ్మకం ఉండాలా. కార్యక్రమం అంటే 10 గంటలకే కార్యక్రమం అంటే 10వ గంటకు అక్కడ ఉండాలి. గిద్దరెడ్డి 10 గంటల 1 నిమిషమైనా కూడా అది సాధ్యం కాదు. కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పని కష్టం చేయాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో నువ్వు కష్టం చేస్తే ఆ కష్టాన్ని చంద్రబాబు గారు లోకేష్ గుర్తిస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది. నువ్వు మాత్రం కష్టం చేసేది ఇష్టంగా అలవాటు చేసుకో. 25% కాన్స్టిట్యున్సీ గడప గడప తిరిగావు, ఇంకా 70% బ్యాలెన్స్ ఉంది. ఇది ఎండాకాలంలో తిరిగితేనే ఇంకా ఎక్కువగా ప్రజలకు దగ్గర అవకాశం ఉంది. కాబట్టి ఆ పాదయాత్ర కూడా ప్రారంభించమని ఈ యొక్క బహిరంగ వేదిక సాక్షిగా గిరిధరెడ్డికి సూచన ఇస్తూ మనందరి